ప్రజాస్వామ్యానికి ఏమాత్రం విలువ లేకుండా కూటమి సర్కార్ చేసిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష ఏజెంట్లను బూత్లోకి అనుమతించకుండా పోలీసులతో బెదిరించి ఎలక్షన్లు జరిపించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం, అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని తొక్కేయటం బాబు శైలి అన్నారు రామకృష్ణ. ప్రజాస్వామ్యానికి మాత్రం ఏమాత్రం విలువ లేకుండా చేస్తుంది. ఎందుకంటే నిన్న పులివెందుల తర్వాత ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఏజెంట్లుగా కూడా కూర్చొనివ్వకుండా పోలీసులు అడ్డుకొని వాళ్ళని హౌస్ అరెస్ట్ కూడా చేసి బెదిరించి ఏకపక్షమైన ఎన్నికలు ప్రజాతంత్ర పద్ధతుల్లో ప్రజలను ఒప్పించి మెప్పించి ఎన్నికల్లో గెలవడం అనేది దానికి విషయం. రెండోది, మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని చేసిన సర్వనాశనం ఏమంటే ఒక వ్యక్తి ఎవరు కూడా డబ్బులు తీసుకోకుండా ఓటుకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు.